అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐటీ న్యూస్. నేను మీ పవన్. రష్యాలో అయితే భారీగా భూకంపం నమోదైంది. ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీయడం జరుగుతుంది. సో ఇది అలా కంచట్కాలోని ఆ ప్రాంతంలో అయితే, ఆ ద్వీపంలో అయితే ఇది రెక్టర్ స్కేల్పై దాదాపు 8.7 తీవ్రతతో నమోదైనట్టు చెప్తున్నారు. అంటే ఇది 8.7 అంటే చాలా ప్రమాదకరంగా పరిగణించాల్సిన తీవ్రత అని చెప్పుకోవచ్చు. దాదాపు 6 కంటే తక్కువగా వస్తే భూకంపాన్ని మనం పరిగణలోకి తీసుకోము, అంత ప్రమాదకరంగా కాదు. కానీ 6 అబోవ్ వచ్చిందంటే చాలా ప్రమాదకరం చెప్పుకోవచ్చు. దాదాపు ఇది 9కి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న మనం క్లియర్గా విజువల్స్లో నేను మీకు చూపిస్తాను. విజువల్స్లో చూడండి, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ రూమ్లో, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడిపోవడము, షాప్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడిపోవడము, బయటికి పోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే సముద్రం కూడా అలలు దాదాపు ఒక 10-15 అడుగుల ఎత్తులో రావడం అయితే జరుగుతుంది. దాదాపు 10 అడుగులు అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఇంకా అలాస్కా, అలాగే జపాన్ తీర ప్రాంతాల్లో, అమెరికా వీటి దగ్గర అయితే సునామీ వచ్చే అవకాశం ఉంది మరో 3 గంటల్లో అని చెప్పేసి కూడా జపాన్ కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది. ఇది దాదాపు అంటే గతంలో చాలా తక్కువ ఇలాంటి సునామీలు ఎక్కువగా రష్యాలో, ఇట్లా జపాన్లో వస్తుంటాయి. ఇప్పుడు రష్యాలో రావడము, అలాగే ద్వీపంలో రావడము, కంచట్కా ద్వీపంలో రావడము. అక్కడ ద్వీపం చాలా పెద్దది, కానీ జనాభా మాత్రం 3 లక్షల వరకే ఉంటారు. ఆ 3 లక్షల జనాభా అయితే భయాందోళనకు గురవుతున్నారు. సో మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నారో. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో బ్రేకింగ్ న్యూస్ ఇది. చాలా అంటే రష్యా వెంటనే స్పందించి ఆ రష్యా ప్రభుత్వం అయితే సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆహారం కానీ, నిత్యావసర సరుకులు కానీ ఇవ్వడము, అక్కడే వాళ్ళకి అంటే ఈ భూకంపం వల్ల దాదాపు తాత్కాలికంగా కొన్ని బిల్డింగ్స్ విధ్వంసకరంగా ధ్వంసం అవ్వడము, అంటే మరీ ఎక్కువగా కూలిపోవడం కాలే కానీ చిన్న చిన్న గోడలు కూలిపోవడము, ఇంట్లో ఇవన్నీ జరగడం జరుగుతుంది. సో వెంటనే ఎంతైనా ప్రమాదకరం కాబట్టి వాళ్ళని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడే ఒక సురక్షితమైన ప్రాంతంలో ఒక గుడారాలు వేసి వాళ్ళకైతే షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ రష్యా ప్రభుత్వం వెంటనే చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని ప్రాణాలు కాపాడుతుంది. వీలైనంత వరకు ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. అంటే ఇంతవరకు ఏమి అంటే అధికారికంగా ఏం వెల్లడించలేదు. ఎందుకంటే దాదాపు ఇంకా పరిగణలోకి రాలేదు ఎంతమందికి ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అని చెప్పేసి అయితే ఇంతవరకు అధికారికంగా ఏం ప్రకటించలేదు. కానీ తీవ్రత చూస్తున్నట్లయితే భారీగానే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 8.7 అంటే దాదాపు ఇది చిన్న విషయం కాదు, చాలా భయపడాల్సిన విషయము. అక్కడ తీర ప్రాంతంలో కావచ్చు, జపాన్ తీర ప్రాంతంలో కావచ్చు, అలాస్కాలో కావచ్చు, వీటన్ని తూర్పు తీర ప్రాంతాల్లో అయితే సునామీ మరో 3 గంటల్లో సునామీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇది ప్రకృతి వైపరీత్యాలు. గతంలో మనం కూడా చూసాము, కొద్ది కాలంగా వింత చేపలు బయటికి రావడము, సునామీలు బయటికి రావడము, వరదలు రావడము. సో ఈ విధంగా జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు. దీనికి కారణం మరికొంతమంది చెప్తున్నారు ఏంటంటే యుగాంతానికి ఇవి సూచికలు అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. సరే ఏదేమైనా రష్యాలో చాలా వాటికి అయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని ధ్వంసం అవడం జరుగుతున్నాయి భారీ భూకంపం కారణంగా. సో అసలు ఈ భూకంపం ఎందుకు వస్తుందంటే ఇది దాదాపు కంచట్కాలోని ప్రాంతంలో వచ్చింది. 19 కిలోమీటర్ల లోపల ఇది స్టార్ట్ అయినట్టయితే సైంటిస్టులు అయితే వెల్లడించడం జరిగింది. సో 19 కిలోమీటర్ల లోపల అంటే ఇదే భూకంపం ఒకవేళ సముద్ర తీర ప్రాంతంలో కానీ, సముద్రంలో కానీ వస్తే భారీగా సునామీ వచ్చే అవకాశం ఉంది. ఇది రాతి పలకలు, భూమిలో ఉన్న రాతి పలకలు ఒకదానికొకటి ఘర్షించుకోవడం వల్ల ఈ పర్వతాలు సునామీలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు రష్యాలో కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఎంత ప్రాణ నష్టం జరిగిందో అయితే వెల్లడించలేదు. కానీ సో ఇప్పటివరకు అక్కడ ఉన్న ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. అదేవిధంగా జపాన్ తీర ప్రాంతంలోని ప్రజలను కూడా సేఫ్టీ ప్రదేశాలకు అయితే, ఎత్తైన ప్రదేశాలకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే సునామీ వచ్చే అవకాశాలు 90% ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్గా సైంటిస్టులు వెల్లడించడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మందిని అయితే పంపించినట్టు తెలుస్తుంది. మరో 3 గంటల్లో సునామీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించడము,
వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం హెలికాప్టర్లో కావచ్చు, ఈ విధంగా ఫుడ్ పంపించడము రష్యా ప్రభుత్వం అయితే క్లియర్గా వాళ్ళని టేక్ ఓవర్ చేసుకుంది అనే చెప్పుకోవచ్చు. అసలు ముఖ్యంగా మీ ప్రాంతంలో ఎప్పుడైనా సునామీ వచ్చిందా? మీ ప్రాంతంలో ఎప్పుడైనా భూకంపం అనేది నమోదైందా? వస్తే ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రష్యాలోని ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో. అధికారికంగా అప్డేట్ రాగానే మేము మీకు ఇవ్వగలుగుతాం.